సీఎం 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 గట్టిగా ఇంకా నంద్యాల సిద్ధమా అన్నా? ఒక 2-3 నెలల క్రితం వరకు టికెట్లు ఇంకా అనౌన్స్ కానప్పుడు చాలా మంది అడుగుతుండేవాళ్ళు, ఏమన్నా మనకు టికెట్ ఉందా, ఏమి ఇంకా మన లిస్టులో పేరు రాలేదు అంటే నేను ఒకరోజు ఉండేసి టికెట్ మన జోబులో ఉందన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మాటను చాలా మంది పొగురుగా భావించారు. ఎందుకురా నీకు అంత పొగురు, ఏం చూసుకొనిరా నీకు అంత ధైర్యం, ఏం చూసుకొనిరా నీకు ఆ బలుపు అని. నా దమ్ము, నా ధైర్యం, నా బలుపు మన జగనన్న. అవునా కాదా? ఈ కటౌట్ మన వెనకలు ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా? ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా? అన్నా, ఈరోజు నా ప్రత్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా గర్వపడుతున్నా అన్న. ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, మండలి చైర్మన్గా వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ ఆయన 17 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ 3 సంవత్సరాల్లో మనం చేసింది చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. 2 సంవత్సరాలు కరోనాలో పోయిన తర్వాత కేవలం 3 సంవత్సరాలలో మన నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అన్న. ఈరోజు నంద్యాలని జిల్లా చేశాం. నంద్యాలకి మెడికల్ కాలేజ్, హాస్పిటల్ 500 కోట్లతో తీసుకొచ్చాం. నంద్యాల దాహార్తిని తీర్చడానికి అమృత్ పథకాన్ని 154 కోట్ల రూపాయలతోటి పూర్తి చేశాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.